మహారాజ్ మన మంథినిలో ఎండలు విపరీతంగా అంటే భారతదేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత ఇక్కడ రికార్డ్ అవుతుందని చెప్తారు. వైశాఖ మాసంలో అయితే 50 డిగ్రీలు కూడా ఒకసారి టచ్ అవుతుంది ఒకరోజు. సో మీ చిన్నప్పుడు ఎండలు ఇలానే ఉండే, నా పూర్వీకులు ఏం చెప్పేది, ఇప్పుడు ఎండలు అలానే ఉన్నాయా? మన చిన్నప్పుడు దక్కన్ పీఠభూమిది సమశీతోష్ణ మండలం. ఇక్కడ ఎన్నడూ కూడా ఇంత తీవ్రమైన ఎండలు లేవు. 84 తర్వాత ఈ సింగరేణి, ఈ యొక్క సోలార్ కరెంటు, వీటన్నిటి యొక్క ప్రభావం చేత భూమిలో భూగర్భ జలాలు అడుగుపట్టిపోయి మనకు ఉష్ణోగ్రత అనేటువంటి అడవులు నరికివేయబడడం చేత చాలా తీవ్ర రూపం దాల్చింది. ఒక్కొక్క ఇల్లు ఏది సింగిల్ ఫ్లోర్ ఇల్లులోకి వెళ్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటున్నారు, మనం 10 నిమిషాలు నిలబడి మాట్లాడలేస్తున్నాం. ఎందుకు? వంకాయలకు నూనె రాచి టేబుల్ మీద పెట్టి పొద్దున తాళం వేసిపోతే వాళ్ళ ఇంటికి మాపిటీలు వస్తాయి, బాజీ విసుక్కొని అన్నంలో తినచ్చు. ఆ పరిస్థితి అంత కాంక్రీట్ జంగల్ అయిపోయింది. పర్యావరణం చాలా నరికివేయబడ్డది. పర్యావరణ సమతౌల్యత దెబ్బతినడం చేత గత 50 సంవత్సరాల్లో ఎన్నడూ లేనటువంటి ఉష్ణోగ్రతలు ఇప్పుడు నమోదవుతున్నవి. మానవులు ఇప్పుడు బంటాలు పట్టే వాళ్ళ పిల్లలను, పొత్తిళ్లలో పిల్లలను, 6 నెలల పాపలను ఓ చీరలు కడతారు, ఓ చెట్టు కొమ్మకు వేలాడదీస్తారు, వాళ్ళు పనిచేస్తారు. వాళ్లకు ఈ ఉష్ణోగ్రత ప్రభావం తల్లడిల్లడం అంటే ఆందోళన ఉండదు. మనకేంది అంటే ఉన్నంతసేపు ఏసీలోనో కూలర్ కిందనో ఉంటున్నాము, అవసరం పడితే ఎండకు బయటికి వెళ్తున్నాం. చలి వేడి రెండింటినీ ఈ శరీరం తట్టుకోలేకపోతున్నది. ఇప్పుడు మహారాజ్ మీరు చెప్పారు ఇదే శరీరం మీది, నీ చిన్నప్పుడు మీ ఇంట్లో కూడా బహుశా ఫ్యాన్ ఉండకపోవచ్చు, మా ఇంట్లో కూడా లేదు. మరి అప్పుడు విసనకర్రలు మిద్దెలతోటి మిద్దెలో పడుకొని ఒక విసనకర్రతో విసురుకుంటే చెమట పోసిన తర్వాత శరీరం చల్లబడేటువంటి. అయితే ఫ్యాన్ లేని రోజులు గడిపాము, ఏసీలు ఉన్న రోజులు గడుపుతున్నాం. ఫ్యాన్ లేని రోజుల్లో కూడా మన శరీరం తట్టుకున్నది. ఈ ఏసీలు కూలర్లకు అలవాటు పడ్డ తర్వాత బయటికి ఒక 10 నిమిషాలు వెళ్ళి వస్తే మునుపు లపటు కొట్టే దగడు కొడుతున్నది అనేది. ఇప్పుడు ఆ పరిస్థితి, ఎండ దెబ్బ అనేటువంటిది తీవ్రంగా. ఎందుకంటే మనం అటు క్షీరదం కాదు, ఇటు మాంసాహారం కాదనేట్టుగా రెండిటి మనం పూర్తి ఎండలో నిలబడి పనిచేసే బంటాల ఉప్పరాళ్ళం కాకుండా అయిపోయినాం. పూర్తి వృద్ధులలాగా పొద్దున్న లేస్తే పొద్దు కిందాక ఏసీలో ఉండకుండా అయిపోయినాం. మనం మధ్యస్థంగా అటు ఇటు వెళ్ళి వచ్చుడితోటి ఈ తీక్ష్ణతను తట్టుకోలేకపోతున్నాం. ఇంకొక విషయం, వైశాఖ మాసం వచ్చిందంటే బ్రాహ్మణోత్తములకు అందరికీ కూడా, ఎవరికైనా అంటే ఈవెన్ గరీబులకైనా ఎవరికైనా కూడా మంచి కుండలు దానం చేయడం కానీ, విసనకర్రలు ఇవ్వడం కానీ, ఇంత పప్పు ఏది శనగపప్పు నానబెట్టి పెట్టడము, ఇవన్నీ పానకం పోయడము, ఈ సాంప్రదాయము పూర్తిగా అడగంటిపోయింది. దీని గురించి మీరేం చెప్తారు? ధర్మాన్ని ఆచరించేవాడు ఇతరులకు ఆదర్శభూతంగా నిలిచి ఉన్నవాడు అవుతాడు. వైశాఖ శుద్ధ పంచమి మొదలు పౌర్ణమి వరకు, శంకర్ జయంతి మొదలు నరసింహ జయంతి వరకు అనూచానంగా ఆ బెల్లపానకం ఇవ్వడం, ఆ శరీరంలో శీతోష్ణములను సమతౌల్యానికి తీసుకురావడానికి బెల్లపానకం కానీ, పెరుగు కానీ, నూలు వస్త్రాలు కానీ, పాదరక్షలు కానీ, ఆ గొడుగు కానీ, ఇవన్నీ దానం ఇవ్వడం ఏమిటి అంటే పాంతులు అంటే పథికులు, బాటసారులకు ఈ యొక్క ఎండ తీవ్రత, ఎండ వల్ల బాధ, గ్లాని అంటే కష్టం, ఈ కష్టం కలగకుండా ఉండే కొరకు వెనుకటి నుంచి అనూచానంగా వశిష్ఠుల వారు దిలీప చక్రవర్తికి ఈ యొక్క వైశాఖ ధర్మాలు, వైశాఖ మాసం చైత్రశుద్ధ పున్నమ మొదలు వైశాఖ శుద్ధ పౌర్ణమి వరకు 365 రోజులు ప్రాతస్నానం దినే సూర్యోదయాత్ పూర్వం స్నానం చేయాలి. ఈ నెల రోజులు ప్రత్యేకంగా సూర్యోదయాత్ పూర్వం స్నానం చేసి ఈశ్వరారాధన, మధుష్టమాధవష్ట వాసంతిక ఋతువు, మధుమాధవ మాసాలంటే చైత్ర మాసాలు రెండు కూడా వసంత ఋతువు, విష్ణువుకు ప్రీతిపాత్రమైంది. విష్ణువు ఎక్కడో లేడు, వ్యాపక శబ్దత్వాత్ విష్ణు. నిర్వచనం, డెఫినేషన్ ఏంది? సమస్తాన్ని విస్తరించి ఉన్నవాడు విష్ణు. ఏ రూపంగా విస్తరించి ఉన్నాడు? సమస్త జీవజాలంలో చైతన్య స్వరూపంగా, ప్రాణరూపంగా విస్తరించి ఉన్నాడు. అంటే ఏ జీవునికి మన వల్ల ఉపకారం జరిగినా, మనం ఏ జీవునికి విశ్రాంతి కలిగింపజేసినా, ఏ జీవునికి కడుపులో చల్లబడేందుకు ఇంత మజ్జిగ తాగింపజేసినా, అంటే ఏ జీవుడు తృప్తి చెందినా ఏకో విష్ణుడు మహద్భూతం పృథగ్భూతాన్ని అనేకశ త్రీన్ లోకాన్ వ్యాప్య విశ్వాత్మ భుంతే విశ్వభుగవ్యయ.
ఒక్క మెతుకు కృష్ణ పరమాత్మ భుజిస్తే దూర్వాసుని వెంట 60,000 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళందరి కడుపులు నిండాయి. ఇంతమందికి పులిత్రేన్పులు వచ్చినాయి. అంటే భగవంతుడు విష్ణుమూర్తి సమస్త జీవరాశుల్లో ఉన్నాడు అనేటువంటి మన యొక్క హిందూ ధర్మం అందరినీ దైవ స్వరూపంగా భావించాలి. బ్రాహ్మడు ప్రతిరోజు లేస్తే లోకా సమస్త సుఖినో భవంతు అని కాంక్షిస్తాడు. మరి లోకులంతా ఏం కోరుకోవాలి? గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. గోవుకు బ్రాహ్మణికి క్షేమం జరగాలి. గోబ్రాహ్మణుల క్షేమం అనేటువంటిది చూర్ణగట్టినట్టు అయిపోయింది. గోవులన్నీ వధ్యశాలకు వెళుతున్నాయి. పాలిచ్చే ఆవుకే మేత పెడుతున్నారు. పాలియడానికి మేత పెడతలేరు. 10,000 మందికి భక్షిష్టంలో భోజనం పెట్టగలుగుతున్నారు. కానీ ఒక్క బ్రాహ్మణికి శుచిగా మేము కడుపు నిండా మడితోటి అన్నం పెడతామనే పరిస్థితి మృగ్యమైంది. ఎవరింట్లోనన్నా మంచినీళ్ళు తాగాలి అంటే విచారించి తాగే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే చిన్నప్పుడు మేము వంట ఇంటికి పోతే కుక్కలు కోళ్ళు తరిమినట్టు మడి అని తరిమారు. ఇప్పుడు మడి అంటే ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాడెవడో 20 లీటర్ల నీళ్లు భుజం మీద క్యాన్ పెట్టుకొని వస్తే అవి గొంతు నొప్పి అంటున్నారు, మినరల్ వాటర్ అంటున్నారు, శరీరానికి పడవంటున్నారు, వాటిని పాల చుక్క వేసుకొని తాగుతామంటున్నారు. ఇదే ధర్మంగా పరిగణించినటువంటి పరిస్థితులు వస్తున్నవి. కాబట్టి వెనకట నూతి నీళ్ళు మా గురువు గారు 30 ఏళ్ల కిందట మా గురువు గారు 30 సంవత్సరాల క్రితం చెప్పిన విషయం ఏంటంటే మినరల్ వాటర్ తాగితే రోగ నిరోధక శక్తి తగ్గుతుంది అని చెప్పాడు. మీ గురువు గారు సీతన బ్రహ్మశ్రీ కొల్లారపు సీతారామ శర్మ కీర్తిశేషుడు మినరల్ వాటర్ తాగితే రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. మానేరు నీరు, వాగులు, సెలయేళ్ళు, వంకలు, గోదావరి చెరువులలో నీళ్లలో అనేకమైన ఖనిజ లవణాలు ఉంటాయి. ఆ లవణాలు దేహానికి అన్నీ అవసరం. ఈ లవణాలన్నీ తీసివేసి వాడు తీయటి నీళ్లు మనకు ఇచ్చివేస్తే ఆ మినరల్ వాటర్ తాగితే శరీరం ఎక్కడ పోయినా వాటినే డైజెషన్ చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇతర నీళ్లను శరీరం రిజెక్ట్ చేస్తుంది. రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. కాబట్టి కాలుష్యం కూరల్లో పర్యావరణం ప్రకృతి చిక్కిపోయి విలవిలలాడుతున్నాయి. కాలుష్యానికి ఎవరు బాధ్యులు అంటే సమాజమే బాధ్యత. ఎవరికి వాళ్ళు తనదంతు సహకారంగా నేను భూమిని గ్లాని కష్టం కలిగించా పర్యావరణ రహితమైన జీవన విధానం ఏర్పరచుకుంటానని అన్న రోజు మళ్ళీ భూమికి పాత రోజులు వచ్చి వేస్తుంది. జనజీవన స్రవంతి సస్యశ్యామలంగా ఉండిపోతుంది. గోబ్రాహ్మణే ఒకటి చివరిగా అడగదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ సాంప్రదాయాన్ని మళ్ళా పునరుద్ధరించాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు భోజనానికి వెళ్తే మనం చక్కగా ఆనందంగా ఇత్తడి గిలాసులు ప్రతి ఒక్కళ్ళు తీసుకుపోయేది. ఆ ఇత్తడి గిలాసు మనం పట్టకపోతే ఆ వాళ్ళకు కూడా పాపం గరీబ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు పెట్టేటాళ్ళు 1000 గిలాసులు ప్లాస్టిక్వి తాగి అవతల మొత్తుతున్నారు, దుప్పలు కానీ అవి కానీ వాటిని నివారించవచ్చు. తర్వాత కుండలో నీళ్లు తాగే సాంప్రదాయం కూడా తగ్గిపోయింది. ఫ్రిడ్జ్లో నీళ్ళు అంటే దీనివల్ల కూడా ఆయుర్దారం తగ్గుతున్నదా? దీని విషయం చెప్తారు. మన పునర్వైభవం మళ్ళీ కొనసాగాలి, అందరిలో కూడా మోటివేషన్ రావాలంటే మీరేం చెప్తారు? అందరూ తమ వంతుగా స్వచ్ఛందంగా నేను ఫ్రిడ్జ్లో నీళ్లు తాగా. మా ఇంట్లో ఫ్రిడ్జ్ కొనుక్కున్నాం. ఎప్పుడు 2015లో కొనుక్కున్నాం. ఆ ఫ్రిడ్జ్లో బాటిల్ పెడితే పిల్లలు అవి ఇష్టంగా తాగేవాడు. తాగితే ఏమయ్యేది? ముక్కుల్లోంచి బ్లడ్ వచ్చేది వాళ్ళు. వేడి వద్దు అని చెప్పి ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ పెట్టడమే బంద్ చేసాం. రంజన్ నీళ్ళే తాగుతాం ఇప్పటికి కూడా. ఫ్రిడ్జ్లో ఎవరైనా వస్తే మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్నది కానీ నీళ్ళ బాటిల్ పెట్టాలంటే మేము తాగం పెట్టాం. వచ్చిన వాళ్ళకి మేము తాగినవే రంజన్ నీళ్ళు ఇస్తాం. అంటే స్వచ్ఛందంగా ఇప్పుడు మనం కుండలో నీళ్లు ఉపయోగిస్తే ఒక కుమ్మరి కులాన్ని మొత్తం చేతి వృత్తుల వాళ్లకు చేయూతనిచ్చి బ్రతికించినటువంటి వాళ్ళే అవుతాం. విస్తర్లుగా కుడితే మన చిన్నప్పుడు శివారం నుంచి పాత బట్ట పేరులకు ఆకులు, ఇప్పాకులు మన ఇళ్లలో తెచ్చి వేసిపోయినారు. అంటే జీవో జీతే రహో. హిందూ ధర్మం సంపాదించిన దాంట్లో 20% దాన ధర్మాలు చేయమని చెప్తే ముస్లింల సంపాదించిన దాంట్లో 40% పక్కీర్లకు దాన ధర్మాలు చేయని చెప్తున్నాను. అంటే బ్రాహ్మడు బ్రతకడమే కాదు, తన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని మొత్తం కూడా బ్రతుకునిచ్చినటువంటి వాడు. ఎవరికి వాళ్ళు సుఖపడుతున్నామనే భ్రమలో దేహాన్ని రోగాల పాలు చేసి వైద్యశాలల పొంటి తిప్పుతున్నారు. మన అమ్మమ్మలు మన నాయనమ్మలు చెరువు నుంచి కుండ బిందె మీద బిందె పెట్టుకొని నీళ్లు తెచ్చారు. బట్టలు బయట ఉతుకున్నారు. బహిర్భూమికి బయటికి వెళ్ళారు. ఇంట్లో వ్యవస్థ లేదు. ఎందుకు? ఆరోగ్యవంతంగా ఉన్నారు. వాళ్లకు ఎన్నడూ ఎటువంటి ఇబ్బంది కలగలే. మా అమ్మమ్మ 68 సంవత్సరాల వరకు కూడా గోదావరి స్నానం, 50 సంవత్సరాలు చీకట్లో 3:30కు వెళ్తే 6 వరకు గోదావరి స్నానం చేసి ఇల్లు ఏరేది. నళ్ళ వచ్చే వరకు ఇంటికి వచ్చేవాళ్ళు. వాళ్ళు 10 మంది యూనిటీగా స్త్రీలంతా. అంటే
ఇవాళ 40 సంవత్సరాలు దాటిన ఏ స్త్రీ కూడా మోకాళ్ళ మీద దొంతి కూర్చొని ఇల్లు అలకడం అనే శ్రమ లేదు. దొంతి మీద కూర్చొని బట్టలు ఉతుక్కునేది ఉపరించేది. అంటే ఇల్లు అలుకుతే అలుక్కుంటూ వెనకకు కూర్చొనే వెనకకు నడుచుకుంటూ అలకాలి. అలుక్కుంటూ ముందరికి పోతే తొక్కుతారు. అటువంటిది కాదు. అంత పవిత్రంగా అంత 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరు కూడా దొంతి కూర్చొని అంటే వెస్టర్న్ లాట్రిన్ లేని ఇల్లు ఇవాళ మన తెనలో లేదు. ఆ పరిస్థితి వచ్చింది. ఇవాళ జాకెట్ వేసుకోవాలంటే చెయ్యి లేస్తలేదు అంటే రాధాకిషన్ డాక్టర్ దగ్గరికి పోతే ఏదో మాడిఫికేషన్ చేసి ఆ కాల్షియం పాకుర్వేరం అయిందని చెప్పి తీసి మళ్ళీ ఎక్సర్సైజ్ చేసుకొని ఫిజియోథెరపీ చెప్తున్నాడు. అంటే వీళ్ళకు నీళ్లు చేదుడు లేదు. అంటే దేహం ఎంత ఫ్లెక్సిబిలిటీ, వంచితే అంత వంగుతుంది. దేహాన్ని వంచకుండా సుఖపడుతున్నాం. మీట నొక్కితే నీళ్లు వస్తున్నాయనే భ్రమతో చల్ల కవ్వం తీపు తీసి అంటే చేతితోటి శారీరక శ్రమ ఇవాళ ఇంట్లో అదేంటి సైకిళ్ళు పెట్టుకొని శారీరక శ్రమ ఇంట్లోనే తొక్కి ఇంట్లోనే తొక్కి అంటే ప్రాకృతిక వాతావరణం గాలి పీల్చే పరిస్థితి లేకుండా ఇంట్లోనే సైకిల్ తొక్కి క్యాలరీల శక్తి అనుకుంటున్నారు కానీ అది ఎవరికి ఉపయోగమైంది కాదు. వెనుకట పక్క ఇంట్లో పెళ్ళి అవుతుంది అంటే 10 మంది కుర్రాళ్ళు వెళ్ళి నీళ్లు పట్టి వాళ్ళ ఇంట్లో డ్రమ్ములు నింపి వాళ్ళ ఇంట్లో వడ్డించి అన్ని పని చేశారు. ఇవాళ లగ్జరీ పైసలు వెదజల్లుతున్నారు. పని వాళ్ళని పెట్టి మేము పని చేయించుకుంటున్నాం అంటున్నారు. వడ్డనాడు బావా తిను అక్క తిను అని ఆప్యాయంగా వడ్డిస్తాడా? వడ్డించాడు. అంటే ధనం ఉన్నదని ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు తప్ప ఆప్యాయతలు లుప్తమైనవి. ఇవాళ నీ బిడ్డ నీ కోడలు బకెట్ పట్టి వడ్డించకుండా ఇస్త్రీ రేపరేపలు తగ్గకుండా తిరిగిన తర్వాత మేనగోడలను తమ్ముని బిడ్డను ఏమై వడ్డించవేంది అనే సత్తా ఇంటి యజమానికి ఉంటుందా? ఉండదు. అంటే మా మేనమామ తిప్పలు పడుతున్నాడు, మా మేనత్త తిప్పలు పడుతున్నది అని మేనగోడళ్ళు చిన్నమ్మ పెద్దమ్మ బిడ్డలు అందరూ వచ్చి యూనిటీగా ఆప్యాయతగా పనిచేశారు. ఇప్పుడు ఆప్యాయత అనేటువంటిది మృగ్యం కొల్లగొట్టబడ్డది. ఎవరికి వాళ్ళు నాకిన్ని లక్షలు అంటే నాకిన్ని కోట్లని ఎక్స్పోజ్ చేసుకుంటూ జీవనాన్ని గడుపుతూ దుర్భరంగా ఇవాళ ఇన్నోవాళ్ళు తిరిగేవాడు సుఖపడుతున్నట్టు కాదు, వాడు సుఖపడుతున్నాడని చూసేవాడికి భ్రమ. రిక్షా దొక్కేవాడు కష్టపడుతున్నట్టుగా, రిక్షా దొక్కేవాడు కష్టపడుతున్నాడు అని అనుకోవడం మన భ్రమనే. వాడు 100 రూపాయలు సంపాదిస్తాడు, 60 రూపాయలు భార్య బిడ్డలకు ఇస్తాడు, 40 రూపాయలతో పూటుగా దాగి ఆ 70 mm కంకెర రైల్వే ట్రాక్ కంకెర మీద ఒళ్ళు తెలియకుండా బట్ట సోయి లేకుండా నిద్రపోతాడు. అంటే పల్లరుగా తిని కన్నరుగా నిద్రపోయిన వాడు సుఖపట్టింది. ఇన్నోవాల్లో ఏసీలో తిరిగి 3 పరుపు మీద లగ్జరీ సూట్లో ఉండేవాడు 3 నిద్ర గోళీలు వేసుకొని 3 పరుపు మీద పడుకున్నా వీడికి నిద్ర రాదు. ఆయా దుఃఖం జయం దుఃఖం జాయా దుఃఖం పునః సంపాదించడం దుఃఖం, ఖర్చు పెట్టడం దుఃఖం, భార్య బిడ్డలను చూస్తే దుఃఖం. వీనికి అంతా దుఃఖమే, వీనికి సుఖం ఎక్కడ ఉన్నది? రిక్షా దొక్కేవాడు సంపాదించిన దాన్ని భార్య పిల్లలకు ప్రసన్నంగా అందజేస్తాడు, వాడు తింటాడు, కన్నారా నిద్రపోతాడు. వీడు కంటికి నిద్రకు కడుపుకు తిండికి. మీరు బ్రహ్మాండంగా చెప్పారు. కష్టానికి మీరు అన్నట్టు సుఖానికి డెఫినేషన్ ఒక ఆయన చెప్తాడు కదా, అంటే ఉపాధి కష్టం నుంచి వచ్చేదే సుఖం అంటాడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విమానాల్లో తిరుగుడు, మంచి వెండి కంచాల్లో తినడు, ఈ ఇన్నోవాల్లో తిరుగుడు కాకుండా ఒక ముళ్ళు గుచ్చిన తర్వాత ఆ ముళ్ళును తీసినప్పుడు ఆ క్షణికమైన ఆనందం కలుగుతుంది, అది నిజమైన సుఖం అని చెప్తాడు. అంటే సుఖానికి దుఃఖానికి డెఫినేషన్ ఏంది అంటే నిర్వచనం ఆత్మ పొందే తృప్తి సుఖం. మన తల్లులు నాయనమ్మలు అమ్మమ్మలు 10 మందిని కన్నా మేము కష్టపడుతున్నాం వీడిని పెంచి పోషించడంలో అనే భావన వాళ్ళలో లేదు. వాళ్ళు పడే కష్టంలోనే సుఖాన్ని ఆస్వాదించారు. మనం ఒక్క పిల్లవాడిని కానీ వాడిని పెంచలేక కష్టపడుతున్నామని బాధపడుతున్నాం. అంటే ఆత్మ పొందే తృప్తి సుఖం. సైకిల్ దొక్కేవాడు ఫుట్పాత్ మీద నడిచేవాడిని చూసి నా జీవనం మెరుగ్గా ఉన్నదనుకుంటే సుఖం. సైకిల్ దొక్కేవాడు నాకు కూడా విమానం కావాలి వాడిని చూసి ఈ 25 ఏళ్ల కిందట మా మామగారు పెళ్లిలో పెట్టాడు ఈ సైకిల్ అని కింద మొత్తుతే వీడు కూడా రేపు ఫుట్పాత్ మీద వాళ్ళతో పాటు నడవలసి ఉంటుంది. ఈ డొక్కు సైకిల్ కూడా ఉండదు. ఉన్నదాన్ని కలిమిలేములు కావడి కుండలు, మనస్సుకు లేమి అనేది లేదు. వాచాక దరిద్రత, బంధుజనంతో అందరితోటి ఆహ్లాదంగా నవ్వుతూ మాట్లాడడంలో దరిద్రం ఎందుకు? నీ సొమ్మేమన్నా వాళ్ళు పోంగా దోచుకొని వెళ్తారా? అంటే ప్రసన్నంగా మాట్లాడిన వాడి యొక్క ఆయుర్దాయం వృద్ధి ఎందుకు? ఎవరైతే చిట్టముట ఉండి అందరితోటి బాగా ఇబ్బందిగా మాట్లాడలేక వీటితో మాట్లాడితే మనల్ని ఏమంటాడు అని భయగ్రస్తంగా నిరంకుశంగా ఎవరైతే జీవనం గడుపుతాడో వాడు రోగాల పాలవుతాడు. మనం సుఖపడుతున్నామనే భ్రమలో దేహాన్ని రోగాల కుప్పగా మార్చివేస్తున్నాం. మనం
ఫ్లెక్సిబిలిటీ, దేహాన్ని రోజు వేడి నీళ్ళ స్నానం చేసేవాడు ఒక్కరోజు చల్లనీళ్ళ స్నానం చేస్తే సర్ది అవుతుంది. రోజు చల్లనీళ్ళ స్నానం చేసేవాడు ఒక్క దివాళీ రోజు మంగళారతి చూసి వేడి నీళ్ళ స్నానం చేస్తే సర్ది అవుతుంది. అంటే మనం ఈ దేహాన్ని ఎట్లా ఎలా మలుచుకుంటే అలా. నేను కష్టపడుతున్నా అనే భావన మనలోంచి తీసివేసి దేహాన్ని భగవదర్పణ బుద్ధిగా, యాత్ర అంటే ఇప్పుడు వెళ్ళే యాత్రలేవి యాత్రలు కాదు. మా అమ్మమ్మ వాళ్ళు 82లో బద్రీనారాయణం పోయినారు, బట్ట బూట్లు వేసుకొని జ్యోతిర్మఠ్ నుంచి మంచు పిల్లలు ఊలుతుంటే మిలిటరీ వాళ్ళు రహదారి క్లియర్ చేస్తుంటే బద్రీనారాయణం నడిచిపోయినారు. అంటే ఎక్కడ పోయినా దేహం రాలిపోని భగవంతుల్లో చేరుకుంటానే ఐక్య భావనతో చేసే బ్రహ్మైక్య, దాన్ని ఏమంటారు, పునరావృత్తి రహిత శాశ్వత బ్రహ్మలోక నిత్య నివాస సిద్ధి. మళ్ళీ మాతృగర్భ ప్రవేశం లేకుండా జీవుడికి జనన మరణ చక్రం నుంచి విముక్తి కలగడమే మోక్షం. అంటే భగవదర్పణ భావంతో ఈ దేహము అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి 7 మోక్ష పట్టణాల్లో ఎక్కడ పండుటాకు రావ్యాకు రాలినట్టు రాలిపోయినా నేను మళ్ళీ మాతృగర్భ ప్రవేశం జనన మరణ చక్రం నుంచి విముక్తున్నై మోక్షాన్ని పొందుతాననే కాన్సెప్ట్ తోటి ఎవడైతే యాత్ర చేస్తాడో అది యాత్ర. ఇవన్నీ విహారయాత్రలు, విజ్ఞాన యాత్రలే కానీ భగవదైక్య భావనతో చేసే యాత్రే యాత్ర. ఈ జీవుడు తల్లి గర్భంలో దేహాన్ని పొందింది మొదలు మళ్ళీ దేహాన్ని జీవుడు వదిలిపెట్టేంత వరకు ఇది కూడా ఒక యాత్రే. ఈ యాత్రను 10 మందికి ఉపయోగిస్తూ 10 మందితోటి మంచి అనిపించుకున్నవాడు వాడి యొక్క జీవనం కీర్తిశేషుడు. అంటే వాడు కీర్తిశేషుడు 10 మందికి ఉన్నంత వరకు వాడు శ్రీమంతంతో 10 మందికి ఉపయోగపడని అవసరం లేదు. ఆ పాపయ్య హరి ఉండే అవధానం ఆయన శ్రీమంతుడు కాదు, కాకుండా పరోపకారార్థం ఇదం శరీరం. యజ్ఞం పట్ల మురళి ఉండే ఆయన కూడా పరోపకారంగా జీవనం గడిపేవాడు. అంటే 10 మందికి తన వంతు సహాయ సహకారాలు అందించడమే కీర్తిశేషులుగా పరిగణింపబడతారు. మా గురుదేవులు అమృతతుల్యులు. విద్యాలయము, దేవాలయము ఎవరైతే నిర్మాణం చేసి వాళ్ళకు కీర్తిశేషులు అంటే అయ్యస్వామియాదులు అయ్యగారు చెరువు తవ్విచ్చాడు 7 మందికి నీళ్లు తాగడానికి, ఆయన కీర్తిశేషుడు. సీతమ్మ తోట లేదు, సీతమ్మ లేదు, ఇప్పటికీ ఆమె పేరు కీర్తి ఉన్నది. మా గురువు గారి యొక్క కీర్తి సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఫలాని విద్యార్థులకు 35 మందికి జీవనదానం, విద్యాదానం చేశాడు అనేటువంటి కీర్తి స్థిరంగా మిగిలిపోతుంది. వాళ్ళు కీర్తి కాంక్షతో చేసింది కాదు, వాళ్ళ ప్రవృత్తి. ఆయన చదువుకునే రోజుల్లోనే ఎంట్రన్స్లో పాస్ అయిన వాడికి హాస్టల్లో సీటు ఆఖరిపల్లిలో సూరి భగవంతన్ నేటివ్ ప్లేస్ కృష్ణా డిస్ట్రిక్ట్. అయితే ఆ ఎంట్రన్స్లో పాస్ కాని బ్రాహ్మణ విద్యార్థులు, పేద విద్యార్థులు ఉంటే ఊళ్ళోకి వెళ్ళి 7 ఊరిళ్లలో వారాలు ఇప్పించి తన దగ్గర పెట్టుకొని వాడికి చదువు చెప్పి వాడి ఎంట్రన్స్లో పాస్ అయ్యేట్టు చేసి హాస్టల్లో సీట్ ఇప్పించినటువంటి మహానుభావుడు మా గురువు గారు. అంటే వాళ్ళకు విద్య చెప్పడం, తాగుబోతుకు పొద్దున్న లేస్తే తాగడం ఎలా వ్యసనమో ఈ జీవులందరి యందు దయ, కృప, అయ్యో ఈ పిల్లలు చదువుకోవాలి అనేటువంటి పరమ కృప చేత అందరికీ విద్యాబోధన నిస్వార్థంగా జీవనం గడిపినటువంటి వాడు గోపాలకృష్ణ భగవాన్. ధన్యవాదాలు.